మల్లారెడ్డి కాలేజీలో 400 ఎంబీబీఎస్ సీట్లు 150 డెంటల్ సీట్లు ఉండగా గత ఏడాది వరకు ఇందులో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవారు. ఇవి నీట్లో మంచి ర్యాంక్ సాధించిన మెరిట్ స్టూడెంట్లకు దక్కేవి. మెరిట్ ర్యాంక్ సాధించిన పేద విద్యార్థులకు ఉచితంగా మెడిసిన్ చదివే అవకాశం దక్కేది. ఇక మేనేజ్మెంట్ కోటా సీట్లలోనూ 85% తెలంగాణ స్టూడెంట్స్కి కేటాయించేవారు. కానీ ఇకపై ఈ రూల్స్ ఏవి కూడా అమలు చేయాల్సిన అవసరం లేకుండా యూజీసీ మల్లారెడ్డి కాలేజీలకు మినహాయింపులు ఇచ్చింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి తీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా గురుగా ఉంది. చూస్తున్నాం, గత 6 నెలలుగా కూడా ఆయన విద్యా సంస్థలు అక్రమాలు, అదేవిధంగా అక్రమ కట్టడాలు అనే అంశం మీద పెద్ద ఎత్తున గతంలో రెవెన్యూ అధికారులు కావచ్చు, దాని తర్వాత జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ చేసింది, కొన్ని గోడలు కూడా గోలగొట్టింది, దాని తర్వాత ప్రభుత్వంతో రాయబారాలు తీసుకొచ్చింది. దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఏదో రకమైనటువంటి వివాదాల్లో చిక్కుకున్నటువంటి మల్లారెడ్డి ప్రస్తుతం ఆయనకున్నటువంటి మెడికల్ కాలేజీలో డెంటల్ కాలేజ్ ఉంది, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఉంది. ఈ 2 కాలేజీలకు సంబంధించినటువంటిది డీమ్డ్ యూనివర్సిటీ హోదానిస్తూ ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. యూజీసీ ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా కాలేజీ హెల్త్ యూనివర్సిటీ సంబంధం లేకుండా ఇట్లా కేటగిరీ కింద, సపరేట్ కేటగిరీ కింద డీమ్డ్ హోదా ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం నచ్చట్లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము కూడా ఎప్పుడు కూడా విద్యార్థుల శ్రేయోభిలాషగా, విద్యార్థుల మేలు కోసం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే డీమ్డ్ యూనివర్సిటీ హోదా వచ్చిందంటే వాళ్ళ ఇష్టానుసారంగా సీట్లను అమ్ముకోవడం కావచ్చు, వాళ్ళ నచ్చినటువంటి విద్యార్థులకు ఎంతకైనా ఎంత ఖరీదైనా పెట్టి కొనుక్కునేట్టుగా వీలు కల్పిస్తుంది. కనుక ఇలాంటి పద్ధతి కాకుండా గతంలో తరహాలోనే కన్వీనర్ కోటా కింద 50% పైగా సీట్లు వచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే హెల్త్ యూనివర్సిటీ పరిధిలోనే అన్ని కూడా పనిచేయాల్సి ఉంటుంది. అదే డీమ్డ్ యూనివర్సిటీ కింద అనుమతి పొందిన తర్వాత ఇష్టానుసారంగా, గతంలో లాగా ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలు, మెడికల్ కాలేజీలు పనిచేయవు, ఇష్టానుసారంగా అమ్ముకోవడానికి వీలుంటుంది. ఇట్లాంటి అంశం మీదనే ఇప్పటికే దామోదర రాజనరసింహ రివ్యూ నిర్వహించారు. కాలేజీ యూనివర్సిటీ అధికారులతో కూడా ఆయన మాట్లాడారు దీని మీద. ఎందుకంటే మల్లారెడ్డి కాలేజీలో గతంలో 400 ఎంబీబీఎస్ సీట్లు 150 డెంటల్ సీట్లు ఉంటే సీట్ల కింద సగం సీట్ల దాకా కన్వీనర్ కోటానే భర్తీ చేసేవారు. ఇప్పుడు నీట్ లో మంచి ర్యాంక్ సాధించిన మెరిట్ స్టూడెంట్లకు ఇవన్నీ కూడా దక్కుతూ వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అలాంటి పరిస్థితి ఉండదు, ఇష్టానుసారంగా అమ్ముకునే విధంగా మారే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా సీట్లలోనూ 80% దాకా తెలంగాణ స్టూడెంట్లకే కేటాయించేవారు. కానీ ఇకపై ఆ రూల్స్ ఏవి అప్లై కావు. కనుక యూజీసీ ఇచ్చినటువంటి ఏదైతే డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉందో దాన్ని ఇమీడియట్లీ మినహాయించాలి మల్లారెడ్డి కాలేజ్ అని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. రేవంత్ రెడ్డి సర్కారు మల్లారెడ్డి కాలేజీల మీద కావచ్చు, లేదంటే మల్లారెడ్డి ఏదైతే వ్యవహార శైలి ఉందో దీని మీద తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఖచ్చితంగా అవసరమైతే హెల్త్ యూనివర్సిటీతో కానీ, అదేవిధంగా యూజీసీతో కూడా మాట్లాడి దీని మీద మరోసారి పునరాలోచించుకోవాలని కూడా చెప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ సర్కారు సీరియస్ గా ఉంది ఈ విషయం మీద. ఎందుకంటే ఇప్పటికే మల్లారెడ్డి కాలేజీలు కావచ్చు, లేదంటే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో కావచ్చు, కొన్ని అనుమతులు లేకుండా కొన్ని సీట్ల విషయంలో కాదు, ఇష్టానుసారంగా మేనేజ్మెంట్ డబ్బులకు ఎక్కువ లక్షలాది రూపాయలు పెట్టి సీట్లు అమ్ముకుంటున్నటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా సీరియస్ గా అబ్జర్వ్ చేస్తోంది. అందుకనే ప్రత్యేకించి మల్లారెడ్డి కాలేజీల విషయంలో కొంత రూల్స్ బ్రేక్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే ఆయన ల్యాండ్ ఆక్యుపై చేసుకునే విషయంలో కానీ, ఇప్పుడు సీట్ల విషయంలో కూడా ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పరిస్థితి పట్ల ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే ముందుకెళ్లాల్సిన ఆలోచనతో ఉంది శివ. అయితే నరేందర్, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే యూజీసీ కూడా కొన్ని నిబంధనలు అన్ని సక్రమంగానే ఉంటేనే డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఏ బేసిస్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వేలు పెట్టేటటువంటి అవకాశం ఉంది? ఖచ్చితంగా డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇస్తున్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అలాంటి నిబంధనల కింద ఈ కాలేజీ వర్తించదు అనే విధంగా వీళ్ళు చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా కోర్టు కూడా పోయే అవకాశం ఉంటుంది. అవసరమైతే లీగల్ ఫైట్ చేసైనా కూడా ఇంతకాలం మల్లారెడ్డి కాలేజీలు, మెడికల్ కాలేజీలు మొత్తం కూడా కాలేజీ యూనివర్సిటీ పరిధిలోనే పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో లేకుండా ఇష్టానుసారంగా
డీమ్డ్ యూనివర్సిటీకి వాళ్ళు అప్లై చేసుకోవడం, వాళ్ళు ఎలాంటి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయకుండానే ఇవ్వడం అనేది ఖచ్చితంగా కూడా ఈ నామ్స్ విరుద్ధమని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే ఇప్పటికే దామోదర రాజనరసింహ కావచ్చు, మిగతా పలువురు మంత్రులు కూడా దీని మీద రివ్యూ నిర్వహించారు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది, పేద విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీటిలో చాలా మంచి ర్యాంకు సాధించినా కూడా కొన్నిసార్లు సీట్లు దక్కని పరిస్థితి ఉంటుంది పేదవాళ్లకు. అలాంటిది ఉన్న సీట్లు కూడా పూర్తిగా పోతే, డీమ్డ్ యూనివర్సిటీ కనుక మారిపోతే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా పేద విద్యార్థులకు కావచ్చు, మెరుగా ఎవరైతే అర్హులైనటువంటి వారికి అన్యాయం జరిగే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే ఆ గైడ్ లైన్స్ ఏమున్నాయో ఆ గైడ్ లైన్ అన్నింటినీ పునరాలోచించుకోవాలి, మల్లారెడ్డి కాలనీని దాని నుంచి మినహాయించాలి అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్ని రకాల మెడికల్ టీమ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సరైనటువంటి హోదాలో లేవు అన్నటువంటి ఉద్దేశం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా నిఘా పెట్టింది. బట్ చూడాలి, మెడికల్ కాలేజీల విషయంలో కానీ, డెంటల్ కాలేజీల విషయంలో కానీ ఇది పునరాలోచించి డీమ్డ్ యూనివర్సిటీ హోదాను తీసేయాలి అన్నటువంటి ఆలోచనకు రాష్ట్ర అలాగే నరేందర్, నిన్న మొన్నటి వరకు కూడా హైడ్రా కత్తి అనేది కొంత మల్లారెడ్డి కాలేజీల మీద వేలాడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా రేపో మాపో లేదంటే ఈ విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత అయినా సరే ఆ కాలేజీల మీద హైడ్రా విరుచుకుపడే అవకాశం ఉందనేటటువంటి వార్తలు ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రకంగా డీమ్డ్ యూనివర్సిటీ హోదాను కూడా రద్దు చేసే యోచనలో, రద్దు చేయించేటటువంటి యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉండడం, ఇదంతా కూడా మల్లారెడ్డికి పూర్తి స్థాయిలో ముఖ్యంగా వ్యాపారాల విషయంలో కష్టాలు వచ్చాయనే చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మల్లారెడ్డి గాని ఆయన అల్లుడు కానీ ఇద్దరు కూడా మొత్తం కూడా విద్యా సంస్థలు దాదాపు పదుల సంఖ్యలో ఉన్నాయి. అటు కొంపల్లి ఏరియాలో కానీ, చాలా గట్కేసర్ కావచ్చు, ఇటు చాలా ఏరియాలో కూడా చాలా వందల ఎకరాల్లో వాళ్ళ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, లేదా ఫార్మా కాలేజీ కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ సంబంధించి కావచ్చు, ఎంబీబీఎస్ కానీ, డెంటల్ కానీ, ఇట్లా అన్ని రకాల కోర్సులకు సంబంధించినటువంటి కాలేజీలు వాళ్ళకు ఉన్న నేపథ్యంలో, వాళ్ళ గుప్పిట్లో ఉన్న నేపథ్యంలో ప్రధానంగా వ్యాపారం చేయడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఉన్నాయో ల్యాండ్, నాలాల మీద కట్టడం కావచ్చు, లేదా చెరువులను అనుకొని కట్టడం కావచ్చు, వీటన్ని మీద చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే హైడ్రా కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఎవరైతే ఇష్టానుసారంగా ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారో, గ్రాప్ చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కూల్చాలని నిర్ణయించారు. గతంలో కూడా ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు వెళ్లి కొన్ని గోడలు కూడా కూల్చడం జరిగింది. ఇప్పుడు అలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా కూడా అలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా హైడ్రా కూడా సీరియస్ గా దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క ఈ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూలో కూడా ఖచ్చితంగా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీటి మీద కొంత ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా డీమ్డ్ యూనివర్సిటీ హోదాను రద్దు చేసే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే కూడా లీగల్ ఫైట్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే ముందుకెళ్తోంది. శివ. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.